హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్జే టాక్స్. నేను మీ హోస్ట్ వేణు. మనతో పాటు ఈరోజు ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ కళ్యాణ్ సార్ మనతో పాటు ఉన్నారు. అయితే మనకి ఎన్నో అపోహలు ఉంటాయి కదా. అంటే మనం ఏదైనా సరే మనకు ఒక పెయిన్ వచ్చింది అంటే మనం ఫస్ట్ వెళ్ళేది నార్మల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం. అక్కడికి వెళ్ళి ఫస్ట్ మనం ఏదో ఒక ఇంజెక్షన్ ఇస్తారు, లేదంటే ఒక ట్యాబ్లెట్ ఇస్తారు, ఏదో ఇస్తారు, అది తీసుకుంటాం. పెయిన్స్ అన్నీ కూడా రిలీఫ్ అవుతూ ఉంటాయి. అయితే మరి చాలామందికి అసలు ఫిజియోథెరపీ అంటే ఏంటి అనేది చాలామందికి కూడా అవగాహన ఉండదు. సో మరి అసలు ఫిజియోథెరపీ అంటే ఏంది, నార్మల్ డాక్టర్స్కి ఒక ఫిజియోథెరపిస్ట్ డాక్టర్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంది? సో మరి దీని గురించి ఫుల్ డీటెయిల్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు కళ్యాణ్ సార్ ఉన్నారు. సో సార్ని అడిగి ఈరోజు ఫుల్ డీటెయిల్గా ఫిజియోథెరపీ గురించి మనం డిస్కస్ చేద్దాం. హాయ్ సార్. హలో సార్. హాయ్ సార్. నార్మల్గా మాకు అంటే చిన్నప్పటి నుంచి మాకు ఏదైనా సరే ఒక ఇంజురీస్ అయినాయి అంటే మేము నార్మల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటాం. అంటే ఒక నార్మల్ డాక్టర్ అంటే ఏం చేస్తాడు ఏంటి అనేది మాకంటే ఒక ఐడియా ఉంది. కానీ ఫిజియోథెరపిస్ట్ అంటే లేదంటే ఫిజియోథెరపీ డాక్టర్ అంటే చాలామందికి ఐడియా ఉండదు. అయితే అసలు ఫిజియోథెరపీ డాక్టర్ అంటే ఏంటి సార్? అసలు ఫిజియోథెరపీ అంటే ఏం చేస్తారు? నార్మల్ డాక్టర్కి ఫిజియోథెరపిస్ట్ డాక్టర్కి అసలు డిఫరెన్స్ ఏంది? ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఫిజియోథెరపిస్ట్ అనేది మనం ఫిజియోథెరపీ చేస్తారు కదా సార్, వాళ్ళనే మనం ఫిజియోథెరపిస్ట్ అని అంటాము. అయితే మేము ఫిజియోథెరపీ చేసేది ఏంటంటే మూమెంట్ థెరపీ. అంటే ఇప్పుడు మనకి ఏదైనా పెయిన్ ఉన్నదనుకోండి, నాన్ సర్జికల్ మెథడ్స్ కాకుండా, ఇప్పుడు సర్జికల్స్ ఆపరేషన్స్ లాంటివి కాకుండా నాన్ సర్జికల్ మెథడ్స్తోనే ఎక్సర్సైజ్ థెరపీ కానివ్వండి, మొబిలిటీ థెరపీ కానివ్వండి, మాన్యువల్ థెరపీ కానివ్వండి, ఎఫ్డిఎం కానివ్వండి, ఫిజియోథెరపీలో కొన్ని స్ట్రెచ్చింగ్స్ ఉంటాయి, స్ట్రెచ్చింగ్ కానివ్వండి, అలాగే మెషిన్స్ ఉంటాయి, ఆ మెషిన్స్ కానివ్వండి, వీటన్ని కాంబినేషన్స్తోనే ప్రాబ్లం తగ్గట్టు ఒక ప్రోటోకాల్ అనేది డిజైన్ చేసి ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తామండి. అంటే ఇది ఎఫ్డిఎం అంటే ఏంటి సార్? అంటే ఎఫ్డిఎం అలాగే కైరోప్రాక్టిక్ అని చెప్పేసి అంటూ ఉంటాం ఈ మధ్య. అంటే నార్మల్ ఏంటి సార్ అసలు ఎఫ్డిఎం అంటే ఏంది, కైరోప్రాక్టిక్ అంటే ఏంటి? ఇవి అసలు టర్మ్స్ మాత్రం ఇప్పటి వరకు మేము విన్నాం. అంటే వీటి గురించి కొంచెం డీటెయిల్గా చెప్పండి. యాక్చువల్లీ ఈ మధ్య హైదరాబాద్లో కూడా కైరోప్రాక్టిక్ అనేది చాలా బూమ్ అవుతుందండి. దానికి రీజన్ ఏంటంటే, ఒకప్పుడు ఫిజియోథెరపీ ఇప్పుడు మనకు లాంగ్ బ్యాక్ నుంచి చాలా డేస్ నుంచి ఉన్నది, ఒక 20 years నుంచి అయితే మనకు అంత అవగాహన ఉంటుంది. అయితే ఈ ఆఫ్టర్ కరోనా తర్వాత ఫిజియోథెరపీకి చాలా ప్రాముఖ్యత పెరిగిందండి. ఎందుకంటే కరోనా టైంలో చాలా మందికి చెస్ట్ అంటే బ్రీత్లెస్నెస్ అట్లా ఇట్లా చాలా వచ్చేసినాయి కదండి. అప్పుడు ఫిజియోథెరపీ కీ రోల్ ప్లే చేసింది. మేము చెస్ట్ ఫిజియోథెరపీతో కూడా డీల్ చేస్తామండి. అంటే స్ఫూటం ఏదన్నా తీయడం కానీ, మనకు ఏదైనా బ్రీత్లెస్నెస్ ఉన్న దానికి చేయడం కానీ, దాని ద్వారా అప్పటి నుంచి మన కరోనా ఉంది కదా సార్, ఆ కోవిడ్ పాండమిక్ తర్వాత బాగా ప్రాముఖ్యత అనేది పెరిగింది దీనికి. అయితే ఈ 3-4 years నుంచి మళ్ళీ కైరో అనేది వస్తుంది. ఈ కైరో అనేది కూడా ఇదేదో పెద్ద వేరేది కాదండి, ఇది మా ఫిజియోథెరపీలో కూడా వన్ ఆఫ్ ది పార్టే. ఇప్పుడు మాకు ఫిజియోథెరపీలో ఏదైనా జాయింట్కి మనం చేసేటప్పుడు మొబిలైజేషన్స్ చేస్తామండి. జాయింట్ పెయిన్స్ ఉన్నప్పుడు మొబిలైజేషన్స్ అట్లా చేసినప్పుడు ఆ మొబిలైజేషన్లో 5th grade 5A మ్యానిపులేషన్ అంటాం. మ్యానిపులేషన్ మనం ఎలా చేస్తామంటే లో ఆంప్లిట్యూడ్ హై వెలాసిటీ, అంటే ఒకటేసారి ఫోర్స్ పెట్టి చేస్తాం అన్నట్టు, దాన్ని మ్యానిపులేషన్ అంటాం. ఆ మ్యానిపులేషన్ సేమ్ ఇప్పుడు మనకు సేమ్ కైరోప్రాక్టిక్ కూడా అంతే ఉంటుంది. సేమ్ లో ఆంప్లిట్యూడ్లో హై థ్రెషోల్డ్ ఫోర్స్ ఇచ్చేసి దాన్ని ఇది చేస్తాం అన్నట్టు. కానీ దీనికి ఒక పేరు కొత్తగా వచ్చినట్టు అని నేను భావిస్తున్నాను అంతే. ఈ కైరోప్రాక్టిక్ మనకు దేనికి హెల్ప్ఫుల్ అవుతుందంటే సార్, ఇప్పుడు లాంగ్ టర్మ్ సిట్టింగ్ జాబ్స్ ఉన్న ఏదైనా మెకానికల్ పెయిన్ సార్, లాంగ్ టర్మ్ సిట్టింగ్ జాబ్ కానివ్వండి, డ్రైవింగ్ చేయడం కానివ్వండి, అది చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు పెయిన్ వచ్చేస్తుంది. అక్యూట్ పెయిన్ ఏదున్నా సరే ఒక సిట్టింగ్ లేదా 2 సిట్టింగ్లలో కంప్లీట్గా పెయిన్ క్యూర్ అయిపోతుంది మీకు కైరోప్రాక్టిక్ సెషన్స్తో. అంటే జాయింట్ మధ్యలో ఉండే ఆ స్టిఫ్నెస్ ఏదైతే ఉంటుందో సార్, దాన్ని మంచిగా రిలీజ్ చేసేస్తుంది అన్నట్టు ఆ స్టిఫ్నెస్ని. అది కైరోప్రాక్టిక్ది. ఎఫ్డిఎం వచ్చేసరికి ఇప్పుడు మనం ఒక పెయిన్ వచ్చిందనుకోండి, పెయిన్ మనకు మజిల్తో రావచ్చు, జాయింట్స్తో రావచ్చు, బోన్ పెయిన్ అవ్వచ్చు, నర్వ్ పెయిన్ అవ్వచ్చు, లేదంటే లిగమెంట్ ఇంజురీస్ అవ్వచ్చు సార్. అందులో మనకు అన్నిటికీ ఇప్పటివరకు అయితే అన్నిటికీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మనకు మజిల్ కిందని ఫేషియా ఉంటుంది సార్. ఆ ఫేషియా మనకు ట్రిగర్ పాయింట్స్ ఫామ్ అవ్వడం కానివ్వండి, నర్వ్స్ అక్కడి నుంచి వెళ్ళడం ద్వారా ఆ ఫేషియాలో పెయిన్ వస్తే అది లేదు ఇప్పటివరకు. ఫేషియల్ అంటే అది బోనే కదా సార్? ఫేషియల్ లేదు, ఫేషియా బోన్ కాదండి. మనకు ఏదైనా సరే ఇప్పుడు ఇదొక హ్యాండ్ ఉందనుకోండి, ఈ హ్యాండ్లో ఇప్పుడు మనం చూస్తుంటే స్ట్రక్చరు డీపర్ పార్ట్ ఏముంటుందంటే బోన్ ఉంటుందండి. బోన్ అతుక్కొని ఉండేది డీప్ మజిల్స్ ఉంటుంది, దానిపైననేమో సూపర్ఫిషియల్ మజిల్స్ ఉంటుంది. ఆ మజిల్ ఏదైతే ఉందో సార్, మజిల్కి 5 layers ఉంటుంది కదా సార్, ఆ 5 layers ఆఫ్ మజిల్లో 5th layer
మనకు ఫేషియా కింద కన్సిడర్ చేసుకుంటాం అన్నట్టు. ఆ ఫేషియాలో మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం డైరెక్ట్ ఎఫ్డిఎం అంటేనే ఫేషియల్ డిస్టోర్షన్ మాడ్యూల్ అన్నట్టు. ఆ ఫేషియాని దాంట్లో ఉన్న ట్రిగర్స్ని రిలీజ్ చేసేస్తాం అన్నట్టు విత్ ద హెల్ప్ ఆఫ్ అది మొత్తం మనకు ఒక 6 టెక్నిక్స్ ఉంటాయండి. అందులో మెయిన్గా మనకు హ్యాండ్స్తోనే పని మొత్తం, మనం ఎక్సర్సైజ్ ఉండదు ఏముండదు దాంట్లో, మొత్తం హ్యాండ్తోనే తంప్తోనే లేదంటే పామర్ రీజియన్తోనే మనం రిలీజ్ చేసి ఉంటుంది. అది ఫేషియా, అది ఎఫ్డిఎం ఈ మధ్య బాగా హైదరాబాద్లో కూడా చాలా బూమ్ అవుతుందండి, కైరో అండ్ ఎఫ్డిఎం. ఓకే సార్. అయితే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మనం చూసేది ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్ హోల్డర్స్ ఉంటారు. వాళ్ళు డే మొత్తం కూర్చొని ఆ విధంగా అంటే పెయిన్స్ వస్తూ ఉంటాయి, బ్యాక్ పెయిన్ మేజర్గా మనం చూసేది బ్యాక్ పెయిన్ సాఫ్ట్వేర్ జాబ్ హోల్డర్స్లో. సో ఇంకా అయితే మరి ఈ వీటన్నిటికీ ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉంటారు, అదంతా ఓకే. కానీ ఇలా 1 lakh శాలరీ వచ్చింది అనుకోండి, దాంట్లో 20% ఏదో ఒక హాస్పిటల్కి వెళ్ళిపోయి సో ఈ అమౌంట్ ఒక 20% మొత్తం కూడా హాస్పిటల్కే ఖర్చు పెడుతూ ఉంటారు. సో అలాగా అంటే అందరికి ఉన్నటువంటి అపోహలు కూడా అదే, అరే మనం నార్మల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే ఖచ్చితంగా మనకి పర్మనెంట్ రిలీఫ్ వచ్చింది అని చెప్పేసి నమ్ముతారు. అంటే ఇప్పుడు నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ మీకు చెప్తాను చూడండి సార్, 25 years నుంచి 45 ఏజ్ వాళ్ళే ఎక్కువ మంది వస్తున్నారు. నా రికార్డ్స్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే 25 నుంచి చేయరు సార్. ఇప్పుడు మార్నింగ్ లేస్తారు, ఆఫీస్కి వెళ్తారు, లేదంటే స్టూడెంట్స్ అయితే కాలేజ్కి వెళ్తున్నారు, సాయంకాలం వస్తున్నారు, మళ్ళీ ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకుంటున్నారు, స్టూడెంట్స్ అయితే ఇంటికి వచ్చి హోంవర్క్ అట్లా ఇట్లా చేస్తున్నారు, అదే ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఏంటంటే వీళ్ళకు ఫంక్షనల్లే లేదు కదా సార్, మొత్తం మొబిలిటీ ఉండదు, డిస్ఫంక్షన్ అట్లా ఉండట్లా వీళ్ళకి ఎక్కువ పెయిన్ వచ్చేస్తుంది. అది కూడా మనకు 2 రకాల పెయిన్ ఉంటుంది సార్, ఒకటి ఫంక్షనల్, ఇంకోటి మెకానికల్. ఇప్పుడు వీళ్ళందరికీ మెకానికల్ పెయినే సార్. అదే సార్, అంటే ఎందుకంటే వాళ్ళకు చేయలేరు కాబట్టి ఆటోమేటిక్గా జాయింట్స్ మధ్యలో మనకు అడేషన్స్ ఫామ్ అయిపోవడం కానివ్వండి, మళ్ళీ ఇప్పుడు మనకు ఎక్కువ నడక కూడా ఎవరికి లేదు సార్. అది కూడా మొబిలిటీ అంతా రిస్ట్రిక్షన్ అయిపోతుంది, లిమిట్ అయిపోతుంది, వాకింగ్ లిమిట్ అయిపోతుంది, మూమెంట్స్ అన్నీ లిమిట్ అయిపోతున్నాయి. కాబట్టి ట్యాబ్లెట్స్తో వీటిని మనం తక్కువ చేయలేం సార్. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు చాలామందికి స్ట్రెంత్ ట్రైనింగ్ ఉండదు, మజిల్ చూడండి చాలామందికి వీక్ ఉంటుంది, బోన్స్ వీక్ ఉంటున్నాయి. ఎట్లా వీళ్ళు మనం సన్లైట్లో ఉండలేం కాబట్టి కాల్షియము, విటమిన్ డి డెఫిషియన్సీ ఆటోమేటిక్గా ఉంటుంది, B12 డెఫిషియన్సీ ఉంటుంది, ఐరన్, మ్యాగ్నీషియం ఇవన్నీ డెఫిషియన్సీస్ ఉంటున్నాయి. వీటికి తోడు మనం అసలు మూమెంటే చేస్తలేం, అంటే ఫంక్షనల్ యాక్టివిటీ లేదు కదా సార్. లేసుడు మనం ఏదో మెకానికల్ అట్లా వర్క్ చేసుడు మళ్ళీ వచ్చుడు ఇది చేస్తున్నాం కాబట్టి ఇది పెయిన్తో తక్కువ కాదు. ట్యాబ్లెట్స్ ఏం చేస్తుందంటే సార్ టెంపరీ రిలీఫ్. ఎగ్జాంపుల్ ఏం చేస్తుందంటే ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకే చేయికి పెయిన్ తాకింది అనుకోండి, నాకు ఇక్కడ జాయింట్ దగ్గర పెయిన్ వస్తుంది, నేనేం చేస్తాను ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాను అనుకోండి, అది టెంపరీగా నాకు రిలీఫ్ ఎట్లా ఇస్తుందంటే నాకు ఇక్కడ పెయిన్ ఉన్న సిగ్నల్ నా బ్రెయిన్కి అయితే వెళ్తుంది కదా సార్, ఓన్లీ బ్రెయిన్కి స్టాప్ చేసేస్తుంది. అది అందరికి తెలిసిన విషయమే. అది మళ్ళీ రేపు పొద్దుల మార్నింగ్ దాని ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పెయిన్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది దాంతో తక్కువేది కాదు. అంటే ఇక్కడ ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలియాలి సార్. అంటే మనం టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల ఓన్లీ బ్రెయిన్ కి మెసేజ్ వెళ్ళట్లేదు, అందుకని చెప్పేసి మనకి పెయిన్ తెలియట్లేదు అనేది తెలియాలి. కానీ ఇలాగ పర్మనెంట్ గా క్యూర్ అవుతుంది అనేది చాలా మంది తెలుసుకోరు, క్యూర్ అవ్వట్లేదు అని చెప్పేసి చాలా మందికి తెలియదు. అయితే మేము ఫిజియోథెరపీలో ఏం చేస్తామంటే సార్, ఒక పేషెంట్ మా దగ్గరికి ఫస్ట్ వచ్చారనుకోండి, ఫస్ట్ కన్సల్టేషన్ తీసుకుంటాం సార్. అంటే మా క్లినిక్లో మేము ఫస్ట్ కన్సల్టేషన్ తీసుకుంటాం, ఒక 20 to 30 minutes ఏ పేషెంట్ వచ్చినా కన్సల్టేషన్ ఉంటుంది. బ్యాక్ పెయిన్స్ ప్రతి పేషెంట్కి బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా, సేమ్ ఏజ్ పర్సన్ ఉన్నా కూడా వర్క్ ప్రొఫెషన్తోని రూట్ కాజ్ ఆఫ్ ది బ్యాక్ పెయిన్ చేంజ్ ఉంటుంది. అయితే మేమేం చేస్తామంటే ఫస్ట్ పేషెంట్ రాగానే అసెస్మెంట్ తీసుకుంటాం సార్. అసలు పెయిన్ ఎలా వచ్చింది, పెయిన్ ఎందుకు వస్తుంది, తన ప్రొఫెషన్ ఏంది, తన వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, తను కూర్చునే పోస్టరల్ కరెక్షన్స్ ఎట్లా ఉంటుంది, తను ఎర్గనామికల్ పాటిస్తున్నారు లేదా కూర్చుంటప్పుడు, అవన్నీ అడిగి డీటెయిల్ అసెస్మెంట్ మొత్తం తీసుకొని తనకు మొత్తం ఇది చేస్తాం. యాక్చువల్లీ నేను ఎక్కువ ఎక్స్రేల్ MRI రాయను సార్, నేను ఎక్కడ రాయను, ఏ పేషెంట్ కూడా రాయను. ఎందుకంటే మా దగ్గర కొన్ని స్పెషల్ టెస్ట్లు ఉంటాయి ఫిజియోథెరపీలో. బ్యాక్ పెయిన్ వస్తుందా, తనకు డిస్క్ ఇన్వాల్వ్మెంట్ ఉందా, తనకు మజిల్ ఇన్వాల్వ్మెంట్ ఉందా, లిగమెంట్స్ ఏమైనా ఏదైతున్నాయని మనకు తెలిసిపోతుంది. సమ్ ఎక్స్టెంట్ వరకు ఇది ఉంటుంది. అంటే మొత్తానికి మనం MRI లేకుండా కూడా మెకానికల్ పెయిన్ని మనం క్యూర్ చేసేయచ్చు సార్. కొన్ని నర్వ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు MRIకి పంపించక తప్పదు, ఎందుకంటే నర్వ్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందో తెలియాలి మనకు. దాంతో మనకు తెలిసిపోతుంది. అప్పుడు ఆ పేషెంట్ రాగానే తనకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, సార్ దిస్ ఇస్ మీ ప్రాబ్లం, ఇది మీకు దీనివల్ల ప్రాబ్లం వస్తుంది అని చెప్పిన తర్వాత మా ఫిజియోథెరపీలో మా
అడ్వాన్స్ ఫిజియోథెరపీ మా కైరోప్రాక్టిక్ ఎలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సార్ ఈ మీ ప్రాబ్లమ్కి ఇగో ఫిజియోథెరపీలో ఈ ఎక్సర్సైజ్ చేపిస్తాను, ఈ స్ట్రెచెస్ ఉంటుంది, ఇగో ఈ నర్వ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఇగో దీనికి నర్వ్ కోసం ఏది చేస్తాం, మజిల్స్ కొంచెం స్ట్రెయిన్ అయితే టైట్ అయిపోతే మజిల్ టైట్నెస్ కోసం అని కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పేషెంట్ యాక్సెప్ట్ చేసిన తర్వాతనే మేము స్టార్ట్ చేస్తాం సార్. అంటే ఇప్పుడు పెయిన్ అంటే చాలా రకాలు ఉంటాయి సార్. ఇప్పుడు మనం ఎక్కడ దాకా అవసరం ఒక స్పోర్ట్స్ పర్సన్స్ని తీసుకుందాం మనం. ఇప్పుడు మీకు క్రికెట్ కనుక చూస్తే అర్థమైపోయింది. మనకి రీసెంట్గానే నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు. సో అతను సైడ్ స్ట్రెయిన్ పెట్టింది, అంటే సెలెక్ట్ అయ్యాడు టీంకి, సైడ్ స్ట్రెయిన్ వచ్చింది. సో దాంతో అతను మ్యాచ్కి కూడా వెళ్ళలేకపోయాడు. అంటే దానికి ఒక 15 days టైం ఇచ్చాడు అంతే. అంటే అది మజిల్ స్ట్రెయిన్ కాబట్టి ఒక 15 days టైం ఇచ్చాడు, దాని అంతటికి అదే క్యూర్ అయిపోయింది. మళ్ళీ దాని తర్వాత వెళ్ళి మళ్ళీ మ్యాచెస్ ఆడాడు. సో అలా కాకుండా మనకి బుమ్రా అలాగే హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి బౌలింగ్ వేస్తూ ఉంటారు కాబట్టి మేజర్గా వాళ్ళకి స్పైన్కి సంబంధించినటువంటి ఇంజరీస్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళు ఒక్కసారి కనుక బయటికి వెళ్ళిపోయారు అంటే 1.5 year 1 year వరకు లోపలికి వచ్చేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు. అయితే మరి ఇక్కడ పెయిన్స్ అనేవి ఇన్ని రకాలుగా ఉంటూ ఉన్నాయి. అంటే ఒకటేమో మనకి స్పైన్కి వస్తూ ఉంది, కొన్ని వచ్చేసరికి మజిల్కి వస్తేనేమో 15 daysలో అలా తగ్గిపోతూ ఉంది. అంటే ఇంకా ఈ 2 మాత్రాన ఇంకా రకరకాల పెయిన్స్ ఏమైనా ఉంటాయా? సో మరి ఒకవేళ ఉంటే వీటిని అంటే మనకి ఇన్ని పెయిన్స్ ఉన్నాయి కాబట్టి వీటిలో దేన్ని మనం సివియర్గా తీసుకోవాల్సినటువంటి ఛాన్స్ ఉంది. అంటే మనం నార్మల్గా వదిలేస్తాం, ఒక రోజులో తగ్గిద్ది లేదంటే 2 రోజుల్లో తగ్గిద్దిలేరా అని చెప్పేసి. సో అలా కాకుండా మనకి ఇది డేంజర్ అని చెప్పేసి ఎటువంటి పెయిన్స్ ఉంటే మనకి డేంజర్ సైన్స్ అనేది. ఓకే, ఇది చాలా గుడ్ సార్ క్వశ్చన్ అయితే, ఎందుకంటే చాలామందికి అపో ఇది కూడా ఉంది. యాక్చువల్లీ ఫస్ట్ పెయిన్ అనేది ఏం చెప్తాను సార్. పెయిన్ అనేది ఏంటంటే మన బాడీలో ఏదైనా డిస్కంఫర్ట్ అనిపిస్తే అది మన బాడీ మనకిచ్చే సిగ్నల్. పెయిన్ అది పెద్ద ఇదేం కాదు. ఇప్పుడు నాకు కొంచెం పెయిన్లో చాలా రకాలు ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగినట్టే మనకు మజిల్ పెయిన్ ఉండొచ్చు. అంటే మనం హ్యూమన్ బాడీ గురించి చెప్తాను సార్. హ్యూమన్ బాడీలో మనకి ఫీవర్ వచ్చిందంటే లోపల ఏదో సంథింగ్ జరుగుతుంది, దాన్ని హీట్ రూపంలో మనకి వస్తుంది ఇండికేషన్. ఇప్పుడు మనం ఇట్లా యాజ్ ఎ ఫిజికల్ థెరపిస్ట్ నేను ఒక హ్యూమన్ బాడీని ఎలా చూస్తానంటే మస్కులోస్కెలిటల్ సార్. మస్కులోస్కెలిటన్ అంటే ఏంటంటే పెద్ద మనకు ప్రతి హ్యూమన్ బీయింగ్లో అదే ఉంటుంది. ఫస్ట్ జాయింట్స్, మనకు ఒక జాయింట్ ఏదైనా ఒక జాయింట్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనం నీ జాయింట్ తీసుకున్నా కూడా అందులో మనకి ఏముంటుందంటే ఆ జాయింట్ ఫార్మేషన్ కావడానికి మజిల్ ఉంటుంది, లిగమెంట్ ఉంటుంది, బోన్స్ ఉంటుంది, అలాగే టెండాన్ ఉంటుంది, నర్వ్స్ ఉంటుంది, మళ్ళీ కొన్ని సాఫ్ట్ ఆర్గన్స్ ఉంటాయి, అంటే సాఫ్ట్ టిష్యూస్ ఉంటాయి, కార్టిలేజెస్ అవి ఇవన్నీ సాఫ్ట్ టిష్యూస్ ఉంటాయి. ఆ సాఫ్ట్ టిష్యూస్ ఉండడం ద్వారా మనకి ఏమవుతుందంటే సార్ అదొక టీమ్. నీ జాయింట్ అనేది ఒక టీం. ఇవన్నీ ఏదైనా ఒక్క టీం మెంబర్ కూడా సరిగా ఫంక్షనింగ్ చేయకపోతే మనకి పెయిన్ రూపంలో ఇండికేషన్ వచ్చేస్తుంది. అయితే మనం ఐడెంటిఫై ఏం చేస్తామంటే పేషెంట్ రాగానే తను మోకాలు నొప్పితో వచ్చినప్పుడు మేము డీటెయిల్ అసెస్మెంట్ తీసుకుంటాం. అంటే తనకు మజిల్లో ప్రాబ్లం ఇన్వాల్వ్మెంట్ ఉందా, లిగమెంట్లో ఉందా, అలాగే బోన్లో ఉందా, నర్వ్లో ఉందా అని మేము ఐడెంటిఫై చేస్తాం. దానికి మనకు కొన్ని స్పెషల్ టెస్ట్లు అని చెప్పాను, అదొకటి ఉంటుంది. ఇంకోటి మనకు పెయిన్ ఇంటెన్సిటీని తెలపడానికి ఇది ఉంటుంది. మజిల్ అంటే ఇక్కడ ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క సిగ్నల్ అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా. అంటే ఇక్కడ మీ దాకా రాకుండా ఇప్పుడు ఎవరైతే ఒక పేషెంట్ ఉన్నాడో, సో సపోజ్ నేనే క్రికెట్ ఆడుతున్నాను అనుకుందాం, నాకు సంథింగ్ ఏదో ఈరోజు పెయిన్ అనిపించింది, అది నేను లైట్గా తీసుకోవచ్చు, లేదంటే ఇది సీరియస్గా వెళ్ళిపోయిద్దాం అని చెప్పేసి కొన్ని డౌట్స్ ఉండొచ్చు. అయితే మజిల్ పెయిన్ అని చెప్పేసి గుర్తించడానికి, అలాగే ఇది ఒక బోన్కి సంబంధించినటువంటి పెయిన్ అని గుర్తించడానికి ఏమైనా సరే సిగ్నల్స్ ఉంటాయి? ఉంటాయండి. ఏంటంటే ఇప్పుడు మనకు బోన్కి ఏదైనా అంటే లోకలైజ్డ్ పెయిన్ ఉంటుంది సార్. ఎందుకంటే సార్ ఇప్పుడు నాకే కనుక ఒక ఐడియా ఉంది అంటే నేను ఏదో అయిపోయింది అని చెప్పేసి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఏదో ఒక టాబ్లెట్ వేసుకుని 1 or 2 daysలో సెట్ అయిపోయింది అని చెప్పేసి ధైర్యంగా ఉండొచ్చు. అలా కాకుండా నాకు ఎటువంటి అవగాహన కనుక లేకపోతే ఖచ్చితంగా ఇబ్బంది అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అలానే వదిలేసాను అంటే బోన్ పెయిన్ ఆటోమేటిక్గా సివియర్ అయిందంటే నెక్స్ట్ చేసేది ఉండదు. సో కాబట్టి నాకంటూ ఒక అవగాహన రావాలి. అంటే ఇప్పుడు ఒక పెయిన్ వచ్చింది, క్రికెట్ ఆడుతూ ఉన్నాం, ఒక పెయిన్ వచ్చింది, ఆ పెయిన్ దేనికి సంబంధించింది? మజిల్కి సంబంధించిందా, లేదు అంటే మరి టెండాన్స్కి సంబంధించిందా, లేదంటే బోన్స్కి సంబంధించిందా, ఏంటి అసలు ఇది ఎలా తెలుసుకోవాలి సార్? అది ఇప్పుడు ఎలా ఉంటుందంటే సార్, మజిల్ పెయిన్ ఉందనుకోండి, మజిల్కి కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి. మజిల్ ఒకటి స్ట్రెయిన్ అవ్వచ్చు, లేదంటే మజిల్ అనేది టైట్నెస్ అవ్వచ్చు, లేదంటే మజిల్ లోపల మనకు ట్రిగర్ పాయింట్స్ అనేది ఫామ్ అవ్వచ్చు సార్. ఇట్లుంటుంది. దానికి డిఫరెన్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ఒక హెల్తీ పర్సన్ ఉన్నారనుకోండి, డైలీ మీరు ఒక 2 kilometers అట్లా నడుస్తున్నారు. ఒకరోజు మీకు టైం దొరికింది, మీరు ఒక 5 kilometers నడిచారనుకోండి, అప్పుడు మీకు ఒక కైండ్ ఆఫ్ పెయిన్ వస్తుంది.
అది మజిల్ స్ట్రెయిన్ అవుతుంది. మీరు దానికి ట్రీట్మెంట్ తీసుకోకున్నా 2 డేస్లో తగ్గిపోతుంది. అవును సార్. ఎందుకంటే మజిల్ స్ట్రెయిన్ అయింది కాబట్టి కొంచెం రిలాక్సేషన్ ఉండాలి మజిల్కి, అండ్ కొంచెం మనం హైడ్రేటెడ్గా ఉంటే సరిపోతుంది. సెకండ్, ఇప్పుడు మనం జాయింట్ పెయిన్స్ అనుకున్నాం అనుకోండి. జాయింట్ పెయిన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే జాయింట్ అనేది రిస్ట్రిక్షన్ అయిపోతుంది. జాయింట్ రిస్ట్రిక్షన్ అయిపోతుంది, ఫ్రీగా ఉండదు, కొంచెం డిస్ఫంక్షన్ ఉంటుంది. అప్పుడు అది జాయింట్ పెయిన్ ఉంటుంది. జాయింట్ పెయిన్ కూడా సమ్ ఎక్స్టెంట్ అంటే కొంచెం ఒకటే రోజు మనకు వచ్చింది అనుకోండి, కొన్నిసార్లు జాయింట్ క్యాచ్ అవుతుంది, అది మనకు వేలోనే ఇట్స్ పెట్టేస్తుంది. కొన్ని అది అన్ఈవెన్ పెయిన్స్, కానీ కొన్ని ఒక 3 days 4 days అయినా తగ్గలేదు అనుకోండి, అప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కమింగ్ టు ద నెక్స్ట్ ఏంది నర్వ్ పెయిన్. నర్వ్ పెయిన్ కూడా మనకి ఎప్పుడు వస్తుంది అంటే నర్వ్ పాత్వే ఉంటుంది సార్. మనకు ప్రతి నర్వ్ కూడా స్పైనల్ కార్డ్ దగ్గర నుంచే వస్తుంది, పెరిఫెరల్ వస్తుంది. అయితే అది వచ్చిన దారిలో ఆ నర్వ్ పాత్వే అంటాం. ఆ పాత్వేలో కూడా ఏదైనా ఇంటరప్షన్ జరిగినా కూడా నర్వ్ ఇరిటేట్ అయిపోతుంది. అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే కంప్రెషన్ ఏర్పడవచ్చు. ఎందుకంటే మనకు స్పైనల్ బోన్స్ ఉంటాయి కాబట్టి ఆ డెస్క్ మధ్య నుంచి నర్వ్స్ అని వస్తాయి కాబట్టి డెస్క్ ఏమైనా అరుగుదల ఉన్నా, దాని మీద ఏమైనా కంప్రెషనల్ ఫోర్స్ పడ్డా కూడా అది నర్వ్ మీద ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఆ విధంగా మనకు డిఫరెన్షియేట్ చేసుకోవాలి, అంటే ఏ పెయిన్ అనేది. ఇందులో మీరు చెప్పినట్టు ఏది పెద్ద డిఫికల్ట్ అంటే, మీకు చూడండి మజిల్ పెయిన్ ఉన్న డాక్టర్ గారు మీకు చెప్పేస్తారు, మీకు 2 daysలో తగ్గుతుంది అంటే తగ్గుతుంది, 5 days అంటే 5 daysలో తగ్గుతుంది. అలాగే జాయింట్ పెయిన్స్ ఉన్నా సరే మీకు డాక్టర్ చెప్పేస్తారు, మీరు నెలలా నేస్తారంటే 1 monthలో కూడా మీరు యాక్టివ్ అవుతారు, 10 days అంటే 10 daysలో యాక్టివ్ అవుతారు. బట్ కమింగ్ టు ద నర్వ్ చాలా, నర్వ్ని ఎంత పెద్ద డాక్టర్ అయినా సరే, ఏమైనా న్యూరో సర్జన్స్ అయినా సరే మీకు గ్యారంటీ ఇయ్యరు. మీరు అబ్జర్వేషన్ చేయండి. ఆర్థో డాక్టర్ గారు మీకు చెప్తారు ఏమనంటే, మీకు పెయిన్ వచ్చింది, మీరు 1 monthలో యాక్టివ్ అయ్యి మీరు నడుస్తారంటే 100% మీరు నడుస్తారు. ఇప్పుడు కేర్ అవుతుంది, వాళ్ళకి డాక్టర్ గారు చెప్తారు. మీకు ఏదైనా ఫ్రాక్చర్ కేసెస్ ఉందనుకోండి చెప్తారు, మేము కూడా చెప్తాం మీరు నడుస్తారని. కానీ నర్వ్కి వస్తే ఎవరు కూడా చెప్పలేరండి. నర్వ్ని అది నర్వ్ సైకాలజీ అంత ఉంటుంది సార్, దాని క్యారెక్టరిస్టిక్ ఫీచరే అంత. నర్వ్కి ఏ డాక్టర్ కూడా గ్యారంటీడ్ ఇవ్వలేరు. ఓకే సార్. కాబట్టి నర్వ్ పెయినే పెద్ద ప్రాబ్లం. అంటే దీనికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్? అంటే నర్వ్ పెయిన్స్, నర్వ్ పెయిన్కి సిమ్టమ్స్ ఎట్లుంటాయంటే కొంచెం షూటింగ్ పెయిన్ ఉంటుంది సార్. షూటింగ్ పెయిన్ అంటే ఒకటేసారి కరెంట్ షాక్ వచ్చినట్టు, ఏదైనా మూమెంట్ చేసినప్పుడు జల్లు మన ఇట్లా లాగినట్టు షూటింగ్ పెయిన్ ఉంటుంది. రేడియేటింగ్ పెయిన్ అంటే పొద్దంతా లాగుతుంటుంది. ఈ మెయిన్గా మనం నెక్ దాంట్లో లంబర్ బ్యాక్ పెయిన్లోనే చూస్తాం. అంటే ఇప్పుడు నార్మల్గా స్పైనల్ కార్డ్కి అంటే చాలామంది ముసలోళ్ళకి కానీ లేదంటే సాఫ్ట్వేర్ జాబ్ హోల్డర్స్లో ఇటువంటి పెయిన్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం. అంటే వీళ్ళకి అంటే స్పైనల్ కార్డ్ ఇంజురీసే కదా ఇవన్నీ, అంటే డిస్క్ బల్జ్ అవ్వటం కానీ, డిస్లోకేట్ అవ్వటం కానీ, ఇవన్నీ ఇటువంటి కిందకే వస్తాయా సార్? అంటే మనకి ఇవి డిస్లోకేట్ అవ్వడం కానీ లేదంటే ఇవన్నీ క్యూరబుల్ సార్. వీటికి అంటే ఇవి మెకానికల్ పెయిన్స్ అని చెప్పాను కదా సార్. అంటే వీటిలో కూడా వాళ్ళు చెప్పేటటువంటి సిమ్టమ్స్ ఎలాగ ఉంటాయంటే సార్, మొత్తం కూడా లాగేస్తుంది కాలు, అంటే స్పైన్ దగ్గర నొప్పి వస్తూ ఉంటే కింద కాలు వరకు లాగేస్తూ ఉంది అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. అంటే ఇదంతా కూడా నెర్వ్స్ వల్లే కదా సార్ ఇదంతా? అంటే ఆ పెయిన్ లేదు సార్, ఇందులో మనకు డిఫరెన్షియేట్ చేయాలి సార్. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే సిమ్టమ్స్. అదే సార్, సిమ్టమ్స్ అంటే మనకు అక్కడ నడుము దగ్గర ఏదైనా సరే సిమ్టమాటిక్గా మనకి ఇది కనిపిస్తుంది. అలాగే ఈ మనకు ఇప్పుడు మీకు చెప్తాను సార్, చూడండి బ్యాక్ పెయిన్ గురించి చెప్తాను, క్లియర్గా మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు బ్యాక్ పెయిన్లో మనకి ఎన్ని రకాలు ఉంటాయో చెప్తే, ఇప్పుడు బ్యాక్ పెయిన్లో మనకు నార్మల్గా జస్ట్ మజిల్ స్ట్రెయిన్ అవ్వడం ద్వారా కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎందుకంటే మనం కరెక్ట్ పోస్చర్గా కూర్చోకున్నా అట్లా వచ్చేస్తుంది. సెకండ్ థింగ్ అరుగుదల, 40+ వచ్చింది అనుకోండి, వాళ్ళకి అరుగుదల ఉంటుంది కాబట్టి డిస్క్ డీజనరేషన్ అయ్యి ఆ పెయిన్ వస్తుంది. ఇప్పుడు యంగ్స్టర్స్లో కూడా కనిపిస్తాం సార్, ఎందుకంటే జిమ్కి వెళ్ళే వాళ్ళు లేదంటే ఇదే సాఫ్ట్వేర్ జాబ్ చేసే వీళ్ళలో, అంటే యంగ్స్టర్స్లో కూడా కనిపిస్తాం సార్. నేను అందుకోసం అదే చెప్పాను కదా సార్, 25 నుంచి 45 ఏజ్ వాళ్ళే నా పేషెంట్స్. ముందు మన పేరెంట్స్ వాళ్ళు హెల్తీగానే ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ డైట్, వాళ్ళ హెల్తీ లైఫ్ స్టైల్, ఇప్పటికీ వాకింగ్ చేస్తారు చాలామంది. మన జనరేషన్ వాళ్ళే ఎక్కువ చేయట్లేదు కాబట్టి ఇది పెయిన్ వస్తుంది. అయితే అందులో కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టు బర్నింగ్ సెన్సేషన్, షూటింగ్ పెయిన్ ఎందుకు వస్తుంది అంటే సార్, మనకు డిస్క్ బల్జ్ అవుతుంది కదా, డిస్క్ బల్జెస్లో మనకు స్టేజెస్ ఉంటుంది సార్. మనకు ఒక 50% వరకు బల్జ్ అయినా సరే దాన్ని మనం వెనక్కి తీసుకురావచ్చు, మళ్ళీ నార్మల్ చేయొచ్చు. మోర్ దెన్ 50% అయ్యి అది దాటిపోయి బయటకు వచ్చింది అనుకోండి, ఒక 70% అట్లా వచ్చింది అనుకోండి, అప్పుడు కంపల్సరీ సర్జరీ కేసు అది. మరి సర్జరీకి వెళ్ళి దాన్ని మనం సర్జరీకి వెళ్ళాల్సిందే. ఆ ప్రొసీజర్ కంటే బల్జ్ అయిందంటే ఆటోమేటిక్గా సర్జరీకి వెళ్ళిపోవాలి. ఒక 70% అనుకోండి సార్, 70%. మనకు 50% వరకు ఫిజియోథెరపీతో మనం క్యూర్ చేస్తాం. ఈ 50 to 75% మధ్యలో ఉంది కదా, ఒక హోప్ ఉంటుంది. వి విల్ ట్రై. అంటే ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ టెక్నిక్స్, కొన్ని లంబర్ డికంప్రెషన్స్ అని అవన్నీ వచ్చినాయి,
లంబర్ డీకంప్రెషన్స్ అని అవి వచ్చినాయి కాబట్టి దేర్ మే బి ఛాన్సెస్, కానీ 100% ఇవ్వలేరు. ఇప్పుడు 50% వరకు డిస్క్ బల్జ్ అయింది అనుకోండి, ఏ ఫిజియోథెరపిస్ట్ అయినా చెప్పేస్తారు, సార్ డోంట్ వరీ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అని ఇచ్చేస్తారు. కానీ 50 to 70% మధ్యలో ఉన్నది అది 50-50 ఛాన్సెస్ మళ్ళీ. ఎందుకంటే కొన్ని కేసెస్లలో వచ్చేస్తుంది, కొన్ని కేసెస్లలో రాదు. దానికి కూడా మనం సెకండరీ ఫ్యాక్టర్స్ అనేది చూసుకోవాలి కదా సార్. బోన్ స్ట్రెంత్ ఉంటుంది, మళ్ళీ వాళ్ళకు మజిల్లో సహకరిస్తుందా లేదా అనేది. ఇప్పుడు కొన్ని కేసెస్లలో మేము చూస్తే ఏంటంటే డిస్క్ బల్జ్ ఉంటుంది కానీ పేషెంట్ అసిమ్టమాటికే ఉంటారు. ఎందుకు ఉంటారంటే ఇందాక నేను ఫస్ట్ చెప్పాను కదా సార్, జాయింట్లో ఒక జాయింట్ ఫామ్ కావడానికి ఒక టీం ఉంటుందని. డిస్క్ ఒకటి వీక్ ఉన్నా సరే మనకు మజిల్ స్ట్రాంగ్ ఉంటుంది, లిగమెంట్ స్ట్రాంగ్ ఉంటుంది, బోన్ స్ట్రాంగ్ ఉన్నాయి అనుకోండి, ఈ డిస్క్ బల్జ్ని పెద్ద ఇంపాక్ట్ చూపించదు కదా. అప్పుడు అది అసిమ్టమాటిక్గానే ఉంటుంది. అది కూడా ఎప్పుడంటే ఇప్పుడు మనం వేరే ఓవర్ స్టెయిన్ ఎత్తిన అయినారు అనుకోండి, అప్పుడు అది మనకు సిమ్టమాటిక్గా బయటపడుతుంది, కానీ లేదంటే చాలా బయటపడదు. ఇప్పుడు మనం విలేజెస్లలో కూడా అట్లా ఇట్లా చూస్తే పెద్దవారు, ఇప్పుడు మన డాడీ ఏజ్ వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు, వాళ్ళకి మీరు తీసుకెళ్ళి ఎంఆర్ఐ తీసినా డిస్క్ బల్జ్ ఉంటుంది కంపల్సరీ. కానీ వాళ్ళు అసిమ్టమాటిక్ ఉన్నారు, ఎందుకంటే డిస్క్ ఒకటే ప్రాబ్లం ఉంది కావచ్చు, కానీ మజిల్ బాగానే ఉంది, బోన్ బాగానే ఉంది, లిగమెంట్స్ బాగానే ఉంది, స్ట్రక్చర్ అంతా బాగున్నప్పుడు అది ఒక్కదాంతో అంత ఇంపాక్ట్ ఉండదు కదా సార్. అట్లా అని ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి రావడానికి ఏంటంటే వాళ్ళు ఎక్కువసేపు ఒకటే పొజిషన్లో కూర్చుంటారు కదా సార్. అది కూడా పోస్టర్ సరిగా లేక ఇప్పుడు లంబర్ స్పైన్కి మనకు సీ కర్వేచర్ ఉంటుంది సార్. ఈ సీ కర్వేచర్ అనేది వాళ్ళు ఇది చేసుకొని స్ట్రైటనింగ్ అయిపోతుంది. ఈ స్ట్రైటనింగ్ అయిపోయిన అప్పుడు కూడా వాళ్ళకు పెయిన్ ఇండికేషన్లు వస్తుంది, మీకు పెయిన్ వస్తుందని. వీళ్ళు ఏం చేస్తారు, పెయిన్ ఏదో స్ట్రెచెస్ అప్పుడు ఇప్పుడు చేసుకుంటారు, లేదంటే టాబ్లెట్ వేసుకుంటారు. అక్యూట్ ఉన్నప్పుడు చూపెట్టుకుంటే మీకు మొక్కలు ఉన్నప్పుడు తుడిచేయచ్చు, తొందరగా అయిపోతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని దాపెట్టి బాగా ఎక్కువ క్రోనిక్ అవుతుంది కదా, అప్పుడు డాక్టర్స్ దగ్గరకు వస్తారు, ఫిజియోథెరపిస్ట్ దగ్గరకు వచ్చి, సార్ ఇదవుతుంది నాకు రేపే కావాలి, నాకు మళ్ళీ రేపు ఆఫీస్ ఉందంటారు. అయితే మ్యాజిక్ అయితే జరగదు కదండి. మన బాడీ బిల్డ్ అవ్వడానికి ఇన్ని ఇయర్స్ పట్టింది, కరెక్షన్ చేయడానికి 1 డేలో అంటే అట్లా ఎవరు చెప్పినా నమ్మద్దు. సింగిల్ డేలో ఇదవుతుంది, గుజ్జు మళ్ళీ వస్తుంది, దేవుడు ఇచ్చిన సృష్టి సార్ ఇది. ఇప్పుడు మీరు అనుకోండి, చూడండి గుజ్జు పెరుగుతుంది అంటే చూడండి, చాలామంది ఎంతమంది బాగా రిచ్ పీపుల్స్ లేరు, వాళ్ళకు పొట్ట కూడా రావద్దు, ఇవేందో వాళ్ళకి 6 ప్యాక్స్తోనే ఉండాలి. ఎందుకు లేరంటే మీరు కష్టపడితేనే, మీరు వాకింగ్ చేసి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసి మీ బాడీని మీరు మెయింటైన్ చేసుకుంటేనే ఇది ఉంటుంది, లేదంటే ఇట్ విల్ గో ఇన్ టు డీజనరేషన్. ఓకే సార్, ఇక్కడ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఈ విధంగా అంటే డిస్క్ బల్జ్ కనుక వచ్చింది అంటే దీనికి చాలామంది ఆపరేషన్కే మ్యాక్సిమం వెళ్తూ ఉంటారు. అంటే ఫస్ట్లో చెప్పేది ఏంటంటే తగ్గిపోతుందని చెప్పేసి కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు B12 ట్యాబ్లెట్స్ కానీ, లేదు అంటే మనకి కాల్షియం కానీ, విటమిన్ D కానీ ఇటువంటి ఇస్తూ ఉంటారు. అవి మాత్రమే ఇస్తారు, దాంతోపాటు స్టెరాయిడ్స్ ఇస్తూ ఉంటారు. సో వీటి వల్ల యూస్ అసలు ఏమన్నా ఉండిద్దా? ఉంటుంది సార్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కాల్షియము అండ్ అవి వేసుకున్నంత కాలం కూడా వీళ్ళకి మరీ పెయిన్ అయితే తగ్గినటువంటి సిమ్టమ్స్ కూడా ఉండదు. ఖచ్చితంగా వీళ్ళకి పెయిన్ ఉంటూనే ఉండిద్ది, డైలీ సఫర్ అవుతూనే ఉంటారు, ఈ ట్యాబ్లెట్స్ వేసుకుంటూనే ఉంటారు, కానీ పెయిన్ మాత్రం పక్కన వచ్చేసరికి తగ్గకుండా ఉన్నటువంటి సినారీలో కూడా కనిపిస్తూ ఉంటాయి. మరి ట్యాబ్లెట్లు వేసుకోవడం ఎందుకు? ఇంక ఇది తగ్గకపోవడం, ఇది పక్కనే ఉన్న తగ్గుతుందా అంటే ట్యాబ్లెట్స్ వేసుకున్నా ఎటువంటి రిజల్ట్ రావట్లేదు. సో మరి దీన్ని ఎలాగా, మరి మీ ఫిజియోథెరపిస్టుల దగ్గరకు వస్తే ఏమైనా సరే దీన్ని సెట్ చేసేటటువంటి ఛాన్స్ ఉందా? ఉంటుంది సార్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు చెప్పినట్టు కూడా ట్యాబ్లెట్స్ తీసుకుంటాం కదా సార్, మనము ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, న్యూరో డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, లేదంటే మనం జనరల్ మెడిసిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు మీకు పెయిన్కి సంబంధించిన టాబ్లెట్స్ ఇస్తారు ఒకటి, మళ్ళీ మల్టీవిటమిన్ ఇచ్చేస్తున్నారు, కాల్షియం ఇచ్చేస్తున్నారు, విటమిన్ D ఇచ్చేస్తున్నారు, మ్యాగ్నీషియం, ఐరన్ కూడా ఇచ్చేస్తున్నారు. ఎందుకు అంటే పెయిన్ తెలియకుండా స్టెరాయిడ్స్ ఇవ్వతా ఉన్నారు. అంటే స్టెరాయిడ్స్ అంటే అది పెయిన్ మీదే వర్క్ చేస్తుంది సార్. ఇప్పుడు మనకి ఏంటంటే సార్, యాజ్ పర్ రిపోర్టు 10 మందిలో 9 మందికి కాల్షియం, విటమిన్ D, B12 డెఫిషియన్సీస్ ఉన్నాయి సార్. మీరు టెస్ట్ చేయకున్నా మీకు ఏర్పడిపోతుంది, ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి డాక్టర్స్ కూడా బ్లైండ్లీకి వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే వీళ్ళకి మళ్ళీ మీకు టెస్ట్లు రాసి మీకు ఇబ్బంది పెట్టడం ఎందుకని చాలా మందికి అంతే ఉన్నాయి సార్. ఇప్పుడు మనకు ఇప్పుడు ఏదైనా మజిల్ ఉందనుకోండి సార్, ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ ఏమైనా ఉందనుకోండి సార్, మనం ఆటోమేటిక్గా ఎదుటి పర్సన్ మనకు నీరసంగానే కనిపిస్తారు, ఏదో ఫెటింగ్నెస్, ఏదో కోల్పోయినట్టు అట్లా ఇట్లా అని కనిపిస్తారు. అదే బోన్ వీక్నెస్ ఉన్నదనుకోండి, అది డైరెక్ట్ మనకు కాల్షియం, విటమిన్ D ఉంటుంది. అలాగే ఇప్పుడు మనకు నర్వ్ ఉందనుకోండి, B12 డైరెక్ట్ డిఫికేషన్, మీకు B12 డెఫిషియన్సీ ఉన్నా సరే మీకు ఆ టింగ్లింగ్ సెన్సేషను, ఆ షూటింగ్ పెయిన్ సెన్సేషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ న్యూట్రియంట్స్ కూడా వాటికి బలం ఇవ్వాలి కదా సార్. ఇప్పుడు తిన్నప్పుడైతే వాటికి బలం రావాలి కదా, అవి ఉండకపోవడం ద్వారా కూడా, అంటే ఇదంతా సెకండరీ కేసెస్ అనుకోవచ్చు. ప్రైమరీ మీరు హెల్తీగా ఉండాలి, సెకండరీ మీరు తినే ఫుడ్తోని కూడా మీకు ఇది ఉంటుంది. కాబట్టి మీకు తను పెయిన్ మేనేజ్మెంట్కే ఇచ్చేస్తున్నారు, దీనికే ఇచ్చేస్తున్నారు. అదే మా ఫిజియోథెరపీకి వచ్చేసరికి మేమేం చేస్తామంటే
అసెస్మెంట్ కంప్లీట్గా తీసుకొని డిఫరెన్షియేట్ చేసుకుంటాం. ఇది మజిల్ పెయిన్ అయితే మజిల్ పెయిన్కి ఉండే ట్రీట్మెంట్ ఇచ్చేస్తాం. స్ట్రెంథనింగ్ కానివ్వండి, స్ట్రెంథనింగ్, స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, ట్రిగర్ పాయింట్ ఉంటే మనకు డ్రై నీడ్లింగ్ థెరపీ అట్లా ఇచ్చేస్తాం. జాయింట్ పెయిన్స్ ఉందనుకోండి, మొబిలైజేషన్స్, కైరోప్రాక్టిక్, ఎక్సర్సైజ్ థెరపీ, మళ్ళీ మొబిలైజేషన్స్ ఇవన్నీ అని చెప్పి దీనికి ఇచ్చేస్తాం. నర్వ్ ఉందనుకోండి, నర్వ్ గ్లైడ్స్, మళ్ళీ డీకంప్రెషన్ థెరపీ అట్లా అని చెప్పి నర్వ్కి ఇచ్చేస్తాం. ఈ ఎక్సర్సైజెస్ ద్వారా మనకి కొంచెం క్యూర్ అవుతుంది ఖచ్చితంగా. అంటే దీనికి కూడా మళ్ళీ యూట్యూబ్లో చూసి అన్నీ మనం ఎక్సర్సైజ్ చేయదు సార్. స్పెసిఫిక్గా నేను చెప్పాను కదా, ఒకటే పర్సన్ సేమ్ ఏజ్ గ్రూప్ ఉన్నా కూడా, సేమ్ ప్రొఫెషన్ ఉన్నా కూడా పెయిన్ డిఫరెంట్గానే ఉంటుంది. కొంతమందికి వచ్చింది, కొంతమందికి అసలు పెయినే రాదు. అప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళని చూసి మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి కదా సార్. అంటే ఇక్కడ ఒక డౌట్ సార్ మాకు, అంటే ఒకే ఆఫీస్లో చేస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక అతనికి మాత్రం ఇద్దరు కూడా అదే టైం కూర్చుంటూ ఉంటారు అదే కుర్చీలో, కానీ ఒక అతనికేమో స్పైనల్ ఇంజరీస్ వస్తూ ఉంటే ఇంకొక వ్యక్తి నార్మల్గానే ఉంటాడు. అంటే దీనికి రీజన్ ఏమై ఉండదు అంటారు? అంటే ఇతని బాడీలో ఉండేటటువంటి ఏదైతే మినరల్స్ అవ్వచ్చు, విటమిన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇతనికి కొంచెం అంటే నార్మల్గా ఉన్నాయి, ఇతనికి కొంచెం డెఫిషియన్సీ ఉండటం వల్లే ఇటువంటి సిమ్టమ్స్ వచ్చినాయా, అంటే ఇటువంటి పెయిన్స్? లైఫ్ స్టైల్ సార్. ఎందుకంటే ప్రతి పర్సన్కి 24 అవర్సే సార్. మీరు ఆఫీస్లో కలిసేది ఒక 10 అవర్స్, 9 అవర్స్, 12 అవర్స్. కానీ మిగతా 12 అవర్స్ తన ఇంటి దగ్గర ఎర్లీ మార్నింగ్ మీరు 8 o'clockకి లేస్తే తను 6 o'clockకి లేసి 1 hour ఫిజికల్ యాక్టివిటీ చేస్తుండొచ్చు కదా. అది డిఫరెన్షియేట్ ఉంటుంది. ఇప్పుడు చాలామంది నా క్లయింట్స్ ఎవరైనా వచ్చారనుకోండి, నేను చెప్పేస్తాను, మీరు సాధ్యమైనంత వరకు నడక ఆపద్దు, నడవాలి. యాజ్ ఏ ఫిజికల్ థెరపిస్ట్గా మేము మూమెంట్ని ఎంకరేజ్ చేయడానికి ఉన్నాం, మేము మూమెంట్ని రిస్ట్రిక్ట్ చేయొద్దు. మీరు నడవండి, వీలైతే 2 kilometers, లేదంటే 10 minutes టైం చూసుకోండి, 10 minutes నడవండి. మళ్ళీ 1 week తర్వాత 5 minutes పెంచుకోండి. అట్లా అని చెప్పి నేను ఎంకరేజ్ చేస్తాను వాళ్ళకి. ఎందుకంటే మూమెంట్ ఆపింది అనుకోండి, ఇప్పుడు ఎవరైనా సరే కొందరు డాక్టర్స్ పెయిన్ రాగానే రెస్ట్లో ఉండాలంటారు. పెయిన్కి రెస్ట్లో ఉంటే వాళ్ళు, నేను పేషెంట్స్ వచ్చి అడుగుతారండి, నాకు 1 month రెస్ట్లో ఉండమన్నారు డాక్టర్ గారు, మరి ఫిజియోథెరపీ తీసుకొచ్చవద్దా అని అడుగుతారు. అప్పుడు నేను చెప్తాను, సరే 1 month మీరు రెస్ట్లో ఉంటారండి, మరి 31st day దానికి డాక్టర్ గారు లేవమని అయితే చెప్తారా? మళ్ళీ మీరు వెళ్తే మళ్ళీ ఏమంటారు, ఇంకో మళ్ళీ ట్యాబ్లెట్స్ ఏదో ఒకటి రాసేస్తారు, మళ్ళీ 1 month అంటారు, 6 months అంటారు. అది కాదు కదా. మేము యాజ్ అ ఫిజికల్ థెరపిస్ట్ వీ విల్ ఎంకరేజ్ యూ టు మూవ్. మీకు ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. మీరు కంపల్సరీ మీరు నడక ఆపితే, నడక ఒక ఫిజికల్ థెరపిస్ట్ అనే వాళ్ళు అసలు ఆపరు సార్. వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, మేము ఎంకరేజ్ చేస్తాం. మీరు నడవాలి, మీరు నడుస్తేనే ఫిజికల్ మూమెంట్ ఉంటేనే మూమెంట్ ఈజ్ లైఫ్ ఇన్ ఫిజియోథెరపీ. అట్లా. ఓకే. ఇంకొకటి ఏంటంటే సార్, మనకి నార్మల్గా కొంతమంది అంటే పోస్చర్ కనుక చూస్తే కొంతమందికి గూన్ ఉంటా ఉండేది, అంటే ఇక్కడ పైన పాటు మొత్తం కూడా కొంచెం వంగిపోయినట్టు ఉంటా ఉండేది. దాన్ని నార్మల్గా మనం సెట్ చేయొచ్చా, లేదు అంటే ఇక అది లైఫ్ లాంగ్ అదే విధంగా కంటిన్యూ అవుతూ ఉండిద్దా? అంటే అసలు ఎందుకు ఆ విధంగా గూన్ ఎందుకు వచ్చింది అనేది ఒక డౌట్ సార్ అందరికీ. సో మరి దాని గురించి కొంచెం. అంటే సార్ ఇది 2 రకాలు ఉంటుంది సార్. ఒకటి, మనము చిన్నప్పుడు వచ్చిందనుకోండి, చిన్నప్పుడు వచ్చిందాన్ని కొంచెం ఛాన్సెస్ ఉంటాయి ఇది చేయడానికి, అది పీడియాట్రిక్ మనం చిన్నగా ఉన్నప్పుడే. ఇప్పుడు పెద్దవాళ్ళకు కూడా ఈ మధ్య వస్తున్నారు కదా, దాని గురించి మనం చెప్తాం సార్. ఇప్పుడు పెద్దవాళ్ళకి వచ్చిన దాంట్లో రౌండెడ్ షోల్డర్ అంటాం సార్. రౌండెడ్ షోల్డర్ ఎందుకు వస్తుంది అంటే, మనం ఒకటే పొజిషన్లో ఇట్లా, ఇప్పుడు ఎగ్జాంపుల్ సిస్టమ్ కానివ్వండి, రైటింగ్ జాబ్ ఏదున్నా సరే ఒకటే పొజిషన్లో ఇట్లా అని కూర్చున్నాం అనుకోండి, లాంగ్ టర్మ్ 6 months, 1 year, 2 yearsకి అది మెల్లిమెల్లిగా మనకు షోల్డర్ బ్లేడ్ మజిల్స్ అనేవి మంచిగా ఇదైపోయి, పెక్టోరాలిస్ అన్ని ఇట్లా దగ్గరకు అయిపోయి అది రౌండెడ్ షోల్డర్గా ఏర్పడిపోతుంది. ఇది 1 day 2 dayలో జరిగేది కాదు సార్. ఇది ఇయర్స్ టుగెదర్ పట్టుద్ది. కాబట్టి దీనికోసం అని చెప్పి ఫిజియోథెరపీలో ట్రీట్మెంట్ ఉంటుంది. మీకు మనం ఒక్కసారి గ్రోనప్ అయిన తర్వాత ఎటువంటి డిఫార్మిటీ వచ్చినా సరే దాన్ని మనం కరెక్ట్ చేయొచ్చు సార్. పోస్టరల్ కరెక్షన్స్ అంటాం. ఇప్పుడు మన దగ్గర పోస్టరల్ కరెక్షన్స్ కూడా చూసుకొని ఫస్ట్ ఇనిషియల్ అసెస్మెంట్ చేసుకుని అంత ప్రతిదీ రికార్డు ఉంటుంది సార్. పేషెంట్ వచ్చినప్పుడు డే 1లో మనం అసెస్మెంట్ తీసుకున్నప్పుడు తనకు ఎలా ఉంటుంది, పొజిషన్ ఎలా ఉంది అనేది మొత్తం చూసుకొని మేము ప్రతి డిగ్రీస్తో రాసుకుంటాం. అంటే తను స్పైన్ ఎంత వంగిపోయింది, మజిల్ ఏ గ్రేడింగ్లో వీక్ ఉందా, స్ట్రెంత్ ఉందా అది రాస్తాము. తనకు స్పైనల్ రేంజ్ ఆఫ్ మోషన్ ఎట్లా వస్తుంది అనేది ఇదంతా నోట్ చేసుకున్న తర్వాతనే తనకు ప్రోటోకాల్ చెప్పి ఇచ్చేస్తాం. అంటే మీకు మజిల్ ఏదైతే టైట్ అయిపోయిందో దానికి స్ట్రెచ్చింగ్ ఇవ్వడం, అట్లా చేస్తాం. షార్టెనింగ్ ఉన్న దానికి మనం స్ట్రెచ్చింగ్ ఇచ్చి మళ్ళీ దాన్ని చేయడం, మళ్ళీ స్ట్రెంథెనింగ్ ఏ మజిల్కి ఇవ్వాలి, ఎవ్రీ పర్టికులర్ సింగిల్ మజిల్ మీద కూడా మేము వర్క్ చేస్తాం. కాబట్టి వీ కెన్ గివ్ రిజల్ట్ 100% డెఫినెట్లీ ఉంటుంది. కానీ ఇది రాకుండడానికి మీరు ఫస్ట్ ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుంది. ఓకే, వచ్చిన తర్వాత కూడా దీన్ని కరెక్షన్ 100% చేయొచ్చు. అంటే ఇప్పుడు మనకి జిమ్ వర్కౌట్స్ ఉంటాయి సార్. ఇప్పుడు జిమ్లో కనుక మనం షోల్డర్ వర్కౌట్స్ ఇవన్నీ చేసామంటే మరి అది పోతుందా లేదా అనేది.
అంటే ఇప్పుడు ఫిజియోథెరపీలో ఎట్లుంటుందంటే సార్, ఇందాక నేను మీకు మనం మజిల్ గ్రేడింగ్స్ తీసుకుంటామని చెప్పినాం కదా, మజిల్ స్ట్రెంత్ తీసుకుంటామని చెప్పినాం కదా సార్. అయితే జిమ్లో స్టార్ట్ అయ్యేటి అన్నీ ఎగ్నిస్ట్ ద గ్రావిటీ, అంటే లోడ్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి మోర్ దెన్ 5 kgs లిఫ్ట్ చేస్తారు కాబట్టి మీరు అది ప్రాబ్లం ఉన్నప్పుడు మళ్ళీ మీరు అది చేసిరు అనుకోండి ప్రాబ్లం ఎక్కువ అవుతుంది, మజిల్ ఓవర్ టైట్నెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ ఫిజియోథెరపీకి వెళ్ళి పెయిన్ని రెడ్యూస్ చేసుకున్న తర్వాత, ఫిజియోథెరపీలో మేము కూడా కొన్ని అప్ టు 5 kgs వరకే మేము కూడా చేపిస్తాం సార్. మరి జిమ్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఏమి ఉండవు, ఫంక్షనల్గా మీకు తీసుకొచ్చిన తర్వాత మీరు జిమ్కి వెళ్ళిపోవచ్చు. అప్పుడు మళ్ళీ మీకు ప్రాబ్లం రాదు, మీకు ఇంకా స్ట్రెంథనింగ్ ఎక్కువ బిల్డ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మజిల్ ప్రాబ్లం ఉన్నదని మనం క్యూర్ చేసుకోవాలి కదా. క్యూర్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాని కెపబిలిటీ కొంచెం పెంచిన తర్వాత దాని తర్వాత మీరు జిమ్కి వెళ్తే బ్రహ్మాండంగా మంచి స్ట్రెంత్ గెయిన్ చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ పెయిన్ ఉన్నప్పుడు వెళ్ళారనుకోండి అది ప్రాబ్లమేటిక్ క్రియేట్ అవుతుంది. మీకు ఇప్పుడు చెప్తాను చూడండి, నార్మల్ స్ట్రెంత్కి టైట్నెస్కి డిఫరెన్స్ చెప్తాను సార్. సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి టైట్నెస్ అనేది కూడా స్ట్రెంత్, వన్ కైండ్ ఆఫ్ స్ట్రెంత్, బట్ అన్ఈవెన్ స్ట్రెంత్. అంటే ఒక మజిల్ ఉంటుంది కదా సార్, మజిల్ ఉంటుంది, మధ్యలో మజిల్ బల్కు అటు ఇటు టెండాన్స్ ఉంటుంది. అయితే ఈ స్ట్రెంథనింగ్లో ఏముంటుందంటే మజిల్ త్రూఅవుట్ ద మజిల్ అంతా ఒకటే ఎనర్జీలో మజిల్ బల్క్ అవుతుంది. కాబట్టి అది స్ట్రెంత్ కిందకి వచ్చేస్తుంది. టైట్నెస్లో కూడా ఏముంటుందంటే అన్ఈవెన్ అంటే ఇక్కడ 1/3 ఆఫ్ ది మజిల్లో మనకి టైట్ ఉంటే మళ్ళీ బల్క్ దగ్గర ఎటువంటి స్ట్రెంత్ ఉండదు, మళ్ళీ ఇటు సైడ్ కొంచెం స్ట్రెంత్ ఉంటుంది. అంటే ఒకటే ఫ్రీక్వెన్సీలో మనకు ఉండదు. కాబట్టి అన్ఈవెన్ ఉంటుంది కాబట్టి అది టైట్నెస్ అంటాం. ఆ అన్ఈవెన్ ఉన్నదాన్ని మళ్ళీ ఫిజియోథెరపిస్ట్ ఏం చేస్తారంటే అసెస్మెంట్ చేసి ఎక్కడ ఏది ఉందో దాని తగ్గట్టు మనం మాన్యువల్ థెరపీనో, ట్రిగర్ పాయింట్ రిలీజో, లేదంటే వీక్ ఉంటే దాన్ని కొంచెం స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసి దాన్ని మంచిగా మజిల్ బల్క్ చేసిన తర్వాత మళ్ళీ మీరు జిమ్కి వెళ్ళారనుకోండి, గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 3 నుంచి మీరు జిమ్కి వెళ్ళొచ్చు. ఓకే సార్. అంటే ఇక మిషన్ కనుక మీ దగ్గరికి ఒక జాయింట్ పెయిన్స్తోనో, లేదు అంటే ఒక స్పైనల్ కార్డ్ ఇంజురీతోనో, లేదంటే ఏదైనా డిస్లోకేట్ అవ్వడం, లేదంటే బల్జ్ అవ్వడం ఇలా వచ్చారు మీ దగ్గరికి, వీళ్ళకి మీరు ఫైనల్గా ప్రతి ఒక్కరు కోరుకునేది ఇదే సార్. ఇప్పుడు నార్మల్ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తాం, మరి తగ్గిద్దో లేదో చెప్పలేము. మరి వీళ్ళ దగ్గరికి వెళ్ళినా సరే కనీసం మరి మనకి ఏదన్నా ఒక రికవరీ వచ్చిద్దా లేదా అనే హోప్తో ఉంటారు చాలామంది. ఎందుకంటే అది వాళ్ళకి ఇంత పెయిన్లో ఉన్న వాళ్ళకి మనం కనీసం అలాంటి వాళ్ళకి తగ్గించామంటే మనల్ని దేవుని లెక్క చూస్తారు. సో అటువంటి వాళ్ళకి మీ దగ్గరకు వస్తే తగ్గిద్ది అని చెప్పేసి మీరు ఒక భరోసా ఇవ్వాలి. సో మరి దానికి మీరు అంటే ఒక భరోసా ఏ విధంగా ఇస్తారు మీరు? అంటే ఏ పేషెంట్ వచ్చినా సార్ మనకు అసెస్మెంట్ ఇంపార్టెంట్. చాలా మందికి వచ్చింది అదే సార్, అవేర్నెస్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఫిజియోథెరపీ అంటే నార్మల్ కోర్స్ కాదు అది. సో ఇటువంటి ఇంపార్టెంట్ కోర్స్ని ఖచ్చితంగా ఒక అవేర్నెస్ కల్పించి తీరాల్సిందే. అవును, ఇంత పెయిన్ నుంచి పేషెంట్ ఉన్నప్పుడే వాళ్ళకి ఇచ్చేస్తాం సార్. దాని తర్వాత రూట్ కాజ్ని ఫైండ్ అవుట్ చేస్తాం సార్. రూట్ కాజ్ అంటే ఇందాక మేము చెప్పినట్టు ఒక జాయింట్లో మీకు దేంతో వచ్చింది, అది బోన్ రిలేటెడా, మజిల్ రిలేటెడా, నర్వ్ రిలేటెడ్ అని చేసేసి దానికి ఇప్పుడు అది మీకు సింగిల్ మనం కూడా కొన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అరే ఫిజియోథెరపీకి వెళ్ళినా సింగిల్ సిట్టింగ్లోనే నాకు చాలా రిలీఫ్ అయిందంటే మీ ప్రాబ్లం డాక్టర్ గారికి అర్థమైంది కాబట్టి మీకు క్యూర్ అయింది. ఇన్ కేస్ మీకు కొందరు పోతారు నాకు 1 month అయినా ఇదిగా కాలేదంటే, ఇప్పటివరకు నా 9 years ఆఫ్ మీకు సొల్యూషన్ ఈజీగా అర్థమైపోతుంది. మీకు ఆ ప్రాబ్లమే అర్థం కాలేదనుకోండి, మొత్తం జిగ్జాగ్ ఏదని ఇస్తాం, ఒకరోజు అది ఒకరోజు ఇది అట్లా ఇవ్వలేం కదా. మనం అంతా చదువుకున్నాం, చేస్తున్నాం, మనకి ఇప్పుడు పెద్ద నేను కొత్తగా చదవాల్సిన పని ఉండదు సార్. ఎందుకంటే హ్యూమన్ బాడీ నాకు అదే ఉంటుంది, ఎంతమంది ఉంటారో అంతమంది కూడా సేమ్ పార్ట్ అంతే. అవే బోన్స్, అవే మజిల్స్, అవే నర్వ్స్, అవే పాత్వేస్ అవే ఉంటుంది. కాబట్టి మనం దీంట్లో పర్ఫెక్షన్ అయిపోయినాం అనుకోండి, బయోమెకానికల్గా పర్ఫెక్షన్ ఉంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఎవరైనా కూర్చున్నారు, మీరు కూర్చున్నారు, యాజ్ అ ఫిజికల్ థెరపిస్ట్గా నేను మిమ్మల్ని అనలైజ్ చేస్తాను. అంటే సార్ గారు కూర్చున్నది కరెక్టా కాదా, ఓకే ఇక్కడ మిస్టేక్ పోతుంది, తనకు ఫ్యూచర్లో ఏది కూడా రావచ్చు, ఈజీగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మీకు ఆ సబ్జెక్ట్ మీద మీకు అంత నాలెడ్జ్ ఉంటే ఈజీలీ మీరు చేయొచ్చు. అందుకోసమే అసెస్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ సార్. ట్రీట్మెంట్ అనేది ఎవరైనా చేస్తారు సార్. ఓకే ఓకే, ప్రాబ్లం మీకు అర్థం కావాలి, అది ఇంపార్టెంట్. అది సార్. ఓకే, ఫైనల్గా మా వ్యూవర్స్ కోసం అని చెప్పేసి వీళ్ళకంటూ ఒక భరోసా ఇస్తూ, అంటే వీళ్ళకి తెలియాల్సినటువంటి ఈ ఫిజియోథెరపీలో వీళ్ళకి కావాల్సినటువంటి అవేర్నెస్ ఏంటి అనే దాని గురించి కొంచెం మా వ్యూవర్స్కి చెప్పండి సార్. ఓకే, ఏం లేదు సార్, ఫిజియోథెరపీలో ఫస్ట్ మీరు హెల్తీగా ఉండాలంటే ఫస్ట్ రూల్ నెంబర్ 1 డైలీ నడవండి. ఓకే, వాకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. వాకింగ్ అంటే మళ్ళీ ఫ్రెండ్స్తోనే ఏదో ముచ్చట్లు పెట్టుకుంటూ నడుచుకోవడం కాదు, మీరు ఎంత వీలైతే అంత స్పీడ్గా నడవాలి, బ్రిస్క్ వాక్ చేయాలి ఒకటి. సెకండ్ థింగ్, మనం ఫుడ్ ఇంటేక్ డైట్
డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎవ్రీ డైట్లో మీకు కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ ఇవన్నీ ఉంటుందో లేదో చూసుకోండి. ఇంకోటి ఏంటంటే మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు సన్లైట్లో ఉండండి. ఎందుకంటే ఇప్పుడు మనం నైట్ డ్యూటీస్ అని, మార్నింగ్ డ్యూటీస్ అని చేస్తున్నారు. ముందు మనం చిన్న ఉన్నప్పుడు వాళ్ళు చేస్తుండే ఏంటంటే మార్నింగ్ 8 o'clockకి సన్లో ఉండాలి, మంచి సన్లైట్ వస్తుందని. ఇప్పుడు మీరు 8కి ఉంటలేరు, 5కి ఉంటలేరు కాబట్టి అంతో ఇంత ఏం లేని దగ్గర సంథింగ్ ఈజ్ బెటర్ కదా అన్నట్టు మీరు మధ్యాహ్నం అయినా సరే ఒక 5 minutes ఉండండి, ఏం కాదు. ఆ వడదెబ్బ ఏం దాకేది మనకు. ముందే మనం డెఫిషియన్స్లో ఉన్నామంటే అంత మనకు దాకేంత ఇది ఉండదు. కాబట్టి మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు మీరు సన్లైట్లో ఉండండి, పర్లేదు. మళ్ళీ ఫుడ్ ఇంటేక్ ఉండాలి, ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసుకోవాలి. ఓకే సార్. ఇది చేసుకుంటే మీకు ఎటువంటి ఇది ఉండదు. ఓకే సార్. ఫైనల్గా చూసారు కదండి, మనకి ఈరోజు ఫిజియోథెరపిస్ట్ ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ అయినటువంటి కళ్యాణ్ సార్ మొత్తం కూడా మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో మరి మీలో ఎవరైనా సరే ఇటువంటి ప్రాబ్లమ్స్తో, ఇటువంటి ఇష్యూస్తో కనుక మీలో ఎవరైనా సరే సఫర్ అయితే సార్ని కాంటాక్ట్ అవ్వండి. సో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి, సో మరి సార్ దగ్గర కనుక మీరు వెళ్తే ఖచ్చితంగా దీనికంటూ ఒక సొల్యూషన్ వచ్చింది. ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఈ రోజుతో చెక్ పెట్టేసేయచ్చు. సో ఫైనల్గా థ్యాంక్ యూ సార్, మేము అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సో ఫైనల్గా థ్యాంక్ యూ సో మచ్ సార్. We are saying this during this podcast because it truly makes a difference. So many of you people have been watching SJ Talks, which we are very, very grateful for. But so many of you haven't subscribed yet. And in this episode or in any of our previous episodes, if any piece of content connected to you, made you think differently, offered you a different perspective, or maybe, even just kept you entertained, please do support us. Because behind every piece of content that we create, every piece of information that we put out, or every story of people we share, there's a huge team of hardworking people with extreme passion, dedication, working towards giving you or providing you with this goal. So we would really appreciate if you could like, share, and subscribe to our channel so we can put out more such content. And for all those people who have been part of this journey with us already, thank you so much. And for those people who are going to come in right now, welcome to SJ Talks family.